శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం 5వ భాగం 24/3/20. నాటకకర్త ఏమైనా 1585 1592 మధ్య కాలంలో షేక్స్పియర్ జీవితానికి సంబంధించి సంశయరహితమైన సాక్ష్యాలేం లేవు. 50-92 నాటికి ఆయన లండన్లో స్థిరపడి అప్పటికే 7-8 నాటకాలు రాయటం కూడా లేదు. ఆ రోజుల్లో ఏమాత్రం గౌరవం లేని నాటక జీవితంలో ఆయన ఎలా ప్రవేశించాడు అనేది ఆశ్చర్యకరమైన విషయమే. బహుశా నాటకాల మీద ఆసక్తి అతన్ని స్ట్రాట్ఫర్డ్లోనే ఏర్పడి ఉండ. లండన్లో ప్లేగు వ్యాధి కారణంగా నాటక సమాజాల వారు ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ రావడంలో స్ట్రాట్ఫర్డ్ కూడా వచ్చి ఉంటారు. షేక్స్పియర్కి పురపాలక సంఘంలో ముఖ్యమైన పదవి బెయిలిఫ్ ఉండటం వల్ల వచ్చిన నాటక సమాజాల వారు ఆయన ప్రాపకం సంపాదించడం కోసం ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనాలు కూడా ఇచ్చి నాటకాలు చూపించడం వల్ల విలియం షేక్స్పియర్ నాటకాలన్నీ చూడటం తటస్థించి ఉండొచ్చు. తద్వారా నాటకాల పట్ల ఆసక్తి పెంచుకొని స్ట్రాట్ఫర్డ్కి సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఆ నాటక సమాజాల్లో పనిచేస్తూ ఉంటే అతని ద్వారా షేక్స్పియర్ నాటకాలు ప్రవేశించి కూడా ఉండవచ్చు. మర్కిరీ ప్రభు కూడా ద్వారా నాటకరంగ ప్రవేశం వనర్చి ఉంటాడని అభిప్రాయం కూడా. లండన్లో అధికార పత్రాల్లో 1592 నాటి షేక్స్పియర్ స్థిరపడిన ఒక నాటకకర్తగా ఉదహరింపబడి అంటే 1587-88 ప్రాంతానికి రచనా వ్యాసంగం ప్రారంభించి ఉండాలి. అప్పటి నుంచి 16-13 గ్లోబ్ థియేటర్ భస్మీపట్టలపై తర్వాత కొన్నాళ్ళు స్ట్రాట్ఫర్డ్ తిరిగి వచ్చేవారు. గల 25 ఏళ్ల కాళ్ల పరిమిత షేక్స్పియర్ 37 నాటకాలను 2 సుదీర్ఘమైన కవితా ప్రయత్నాలని చేసి ఆ నాటకాల్లో పెరికిల్స్, హెన్రీ VIII నాటకాలు షేక్స్పియర్ పూర్తిగా రాయలేదని ఆయన స్నేహితుడు సమకాలీన నాటకకర్త ఫ్లెచర్ కూడా కొంత రాశాడని చాలామంది అభిప్రాయం. ఈ నాటకాలు ఏ తేదీల్లో ప్రచురణ అయ్యింది వాటి పత్రాల్లో కనిపిస్తుంది. కానీ వ్రాసిన తేదీలు లేవు. వ్రాసిన వరుస క్రమం కూడా తెలియదు. ముందు వ్రాసింది ఆలస్యంగా, తర్వాత రాసింది ముందుగా ప్రచురణ కావు. అయినా ఆయా నాటకాలలోని శైలి, శిల్ప, భావ, పరిణామ సమకాలీన సాక్షాత్ నాటకకర్త జీవితంలోని ముఖ్య సంఘటన వీటన్నిటినీ ఆధారంగా తీసుకొని నిశితమైన పరిశోధన చేసి మెలోన్ అనేటువంటి పరిశోధకుడు షేక్స్పియర్ రచనలకు ఒక వరుస క్రమం ఏర్పాటు చేశారు. ఫెర్నివాల్ ప్రోత్సాహం వల్ల 1874 ప్రారంభమై నూతన షేక్స్పియర్ సంఘం న్యూ షేక్స్పియర్ సొసైటీ చక్కని శాస్త్రీయ పద్ధతుల మీద ఈ వరుస క్రమాన్ని సర్దుబాటు చేశారు. అధికారికమైన పత్రాలలో షేక్స్పియర్ నాటక ప్రస్తావన 1594లో ఉంది. కానీ అప్పటికే అతడు కొన్ని నాటకాలు వ్రాసినట్టు స్టేషన్ రిజిస్టర్ వంటి సాక్ష్యాలను బట్టి తెలుసు. లార్డ్ ఛాంబర్లిన్ నాటక సంస్థలో ఆ సంవత్సరము వాటాదారుగా చేరినట్టు అతనితో వాడు విదూషక పాత్రలు వేసే కెంపి విషాద నాయకుడిగా అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్నాడు. రిచర్డ్ బర్బేగ్ కూడా జేమ్స్ బర్బేగ్తో కలిసి చేశారని, ఈ విధంగా అంతా కలిసి లార్డ్ ఛాంబర్లిన్ సంస్థని స్థాపించడానికి కారకుడయ్యారని అర్థం. 1570 వరకు లండన్లో నాటకాలే లేవు. వివిధ వసతి గృహాల్లోనూ పత్రాలలోనూ నాటకాలు వేసేవాడు. నాటకాల వల్ల ప్రజల శాంతిమయ జీవితానికి భంగం కలుగుతోందని
అందరూ ఒక చోట గుమికూడితే ప్లేగు వ్యాధి వ్యాపిస్తా వస్తుంది. లండన్ పట్టణ పరిసర ప్రాంతాలు నాటకాలు నిర్మించడానికి లండన్ మేయర్ అంగీకరించాలి. 24 సంవత్సరాల పాటు స్థలాన్ని గిల్స్ ఎలిన్ అనే వాడి వద్ద జేమ్స్ బర్బేగ్ అద్దెకు తీసుకొని 1576లో ఆ స్థలంలో థియేటర్ అనే నాటకశాల నిర్మించారు. అప్పటికే బర్బేగ్ ఎర్ల్ ఆఫ్ లైసెస్టర్ సంస్థలో ముఖ్యమైన వ్యక్తి. 1594 ఆ సంస్థతో విడిపోయి షేక్స్పియర్ కెంప్ తన కుమారుడైన రిచర్డ్ బర్బేగ్తో కలిసి లార్డ్ చాంబర్లైన్ సంస్థను జేమ్స్ బర్బేగ్ స్థాపించాడు. వాటాదారుడిగా రమ్మని బర్బేగ్ ఆహ్వానించాడంటే అప్పటికే షేక్స్పియర్ లబ్ధ ప్రతిష్ఠుడై ఉండాలి కదా. అప్పటికి 5-6 సంవత్సరాల నుండి నాటకాలు రాస్తున్నాడని హెన్రీ VI 3 భాగాలు టెటస్ అండ్ యాంటోనియస్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్, టు జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా, రిచర్డ్ III, కింగ్ జాన్ అప్పటికే పూర్తి చేశాడని అర్థమవుతుంది. 1592 నుండి షేక్స్పియర్ ఇతోధికంగా రచనలు చేయడానికి ఎన్ని విధాలుగానూ అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి వరకు ఆంగ్ల నాటక రంగాన్ని అవిచ్ఛిన్నంగా ఏలుతున్న విద్యా వైశిష్యుడు యూనివర్సిటీ విట్స్ అంతా ఒక్కొక్కరి రంగం నుంచి నిష్క్రమించి 1592లో గ్రీన్, 93లో మార్గో, 94లో కిడ్ చనిపోయి వీధులు రచనలు చేయటం మానేశారు. లార్డ్ అనారోగ్య కారణం వల్ల దేశ్ వ్యంగ్య రచనలు ఇక ఘర్షణలో పడి నవలల వ్యామోహంలో చిక్కుకోవడం వల్ల నాటకాలు రాయటం మానేశారు. ఇక మిగిలిన యాంథోనీ, మండేల వంటి వాళ్ళు కూడా ఇళ్లలో ఎవ్వరూ షేక్స్పియర్తో పోటీ చెయ్యగలిగిన సమర్థులు కాదు. దానికి తోడు విలియం బియర్స్ అనే విశ్వవిద్యాలయ ప్రముఖుడు షేక్స్పియర్ నాటక రచనా విధానం వేనోళ్ళ పొగడు విషాద ప్రమోద నాటక ప్రక్రియ రెండింటి షేక్స్పియర్ ప్రాచీన నాటకకర్తలకెవ్వరికి తీసిపోడని ప్రకటించి బియర్స్ ప్రస్తుతిలో షేక్స్పియర్ కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరిగాయి. అది కూడా షేక్స్పియర్కి అనుకూల పరిస్థితులు ఇలా ఎన్ని విధాలుగా అనుకూలించడంతో షేక్స్పియర్ స్థిరపడి దృఢచిత్తంతో ఎంతో ఆత్మవిశ్వాసం రచన సాగి ఇలా 1588 నుండి 1613 వరకు సుమారు 25 వాసిలో కూడా గణక చెట్టి 37 నాటకాలు, 2 పద్య గ్రంథాలని రచించి మానవ విజ్ఞాన కోణానికి సంస్కార ఆగారానికి అనంతమైన సంపదని అందించాడు షేక్స్పియర్. ఆయన అపూర్వ సేముషీ వైభవ సంపూర్ణంగా దర్శించాలని ఆయన రచనలన్నిటినీ ఒక వరుస క్రమంలో రచనా కాలాన్ని బట్టి అమర్చి క్రమక్రమంగా ఆయన రచనా విధానం, ఆలోచన వైఖరి, శయ్యా వైయాచ్యం, జీవిత ఆదర్శం ఇవన్నీ ఏ విధంగా మారుతూ వచ్చాయో పరిశీలించాలి. రచనల తాలూ అంతర్బహిర్ సాక్ష్యాలను బట్టి మెలోన్ న్యూ షేక్స్పియర్ సొసైటీ వారు షేక్స్పియర్ నాటక రచనా క్రమాన్ని ఈ క్రింది విధంగా నిర్ధారించి ఎంతటి సాక్ష్యాబలమున్న ఈ వరుస క్రమమే సరైందని చెప్పలేము. అంతకంటే నిర్దిష్టమైంది ఏం లేదు కనుక ఇదే శిరోధారి. హెన్రీ VI 1వ భాగం 1588-89 మధ్య, హెన్రీ VI 2 1589-90, హెన్రీ VI 3వ భాగం 1590, రిచర్డ్ III 1590, కింగ్ జాన్ 1591, టైటస్ ఆండ్రోనికస్
1590, ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్ 1592, ద టేమింగ్ ఆఫ్ ద షూ 1593, మీస్ అండ్ ఎడోనిస్ గద్య గ్రంథం 1593, ది టూ జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా 1593, సానెట్స్ పద్యాలు 1593 నుంచి 96, ద రేప్ ఆఫ్ లుక్కరస్ గద్య గ్రంథం 1594, లవ్ లేబర్స్ లాస్ట్ 1594, రోమియో అండ్ జూలియట్ 1594-95, మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ 1594-95, ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ 1598, రిచర్డ్ సెకండ్ 1598, హెన్రీ ఫోర్త్ 1వ భాగం 1596-97. ఈ పరిశోధనలో అలెగ్జాండర్ 1589 పూర్వమే నాటక రాసించారు. అయితే అతని వాదం సకల జన సమ్మతం కాదు. పూర్వం ఎప్పుడూ లేనంత భయంకరమే గాలివా. ఈ నాటకం 2వ వంకం 1వ దృశ్యం 10వ పంక్తి బలైపై మరణించిన రాడర్ గోరోఫెజ్ అనే జ్యూ యొక్క మరణ వార్తలో 4వ అంకంలోని 1వ దృశ్యంలో 134వ పంక్తి కూడా ఈ తేదీ నిర్ణయించింది. తర్వాత హెన్రీ ఫోర్త్ 2వ భాగం 1590, ఎడో బెకెట్ నథింగ్ 1590, యాజ్ యూ లైక్ ఇట్ 1598, హెన్రీ ఫిఫ్త్ 1590, యాజ్ జూలియస్ సీజర్ 1592, 12th నైట్ 1600, మెర్రీ వైవ్స్ అండ్ విండ్సర్ 1600, హ్యామ్లెట్ 1600 నుంచి 1 వరకు, అరియస్ అండ్ జెసికా 1600, యాజ్ దర్ ఆర్ ఎండ్స్ ఆల్ వెన్స్ విత్ ఎల్ 16-2, సర్ జఫర్సన్ మేజర్ 16-3, అలాగే డిటో 16-6, బిగ్ లీర్ కింగ్ లియరము 16-5, మ్యాన్ ఆఫ్ ఏథెన్స్ 16-5, మ్యాక్బెత్ 1600, యాంటోనీ అండ్ క్లియోపాట్రా 16-8, రిడియోలేనస్ 1600, మిరికిల్స్ 1608. అలాగే సింబలిన్ 1609, వింటర్స్ టేల్ 1610, 1611, ద టెంపెస్ట్ 1611, హెన్రీ VIII 1612. అవి ఆయన రాసిన నాటకాల వరుస. పరిణామ వికాస్. ఎడ్వర్డ్ డౌడన్ 1875లో ప్రకటించిన షేక్స్పియర్ మన కళా పరిణామం, షేక్స్పియర్స్ మైండ్ అండ్ యాక్ట్ గ్రంథంలో ఈ దశలను 4 విభజించి వాటికి కర్మాగారం, లోకంలో అగాధం నుండి ఔన్నత్యం పైకి అనే పేర్లు పెట్టి మార్చిన, అక్కడక్కడ కొన్ని సర్దుబాటు చేసిన షేక్స్పియర్ నాటక పరిణామ వికాసాన్ని అలా 4 దశలుగానే విభజించడాన్ని స్థూలంగా అంగీకరించారు. మేడన్, జార్జ్ హెడ్జ్, కోలిన్, రోబర్ట్ విల్సన్, ఎలార్ డిస్నికో, అలెగ్జాండర్ డిఆర్ చాంబర్స్ వంటి విమర్శకులు వీరంతా షేక్స్పియర్ రచనా వ్యాసం 1588లో ప్రారంభమై 1613 వరకు వర్ధిల్లిందన్న అన్న ఐవర్ బ్రౌన్ అందుకు అంగీకరించి 1948లో ప్రకటించిన షేక్స్పియర్ అనే గ్రంథంలో 1587 1613 వరకు షేక్స్పియర్ నాటక జీవితం సాగిందని, దాన్ని 4 కాకుండా 7 దశలుగా విభజించాలని అన్నారు. అదే రకమైన విభజన డొనాల్డ్ స్టాఫర్స్ కూడా చేసి
నిర్మాత నటి అయిన మార్గరెట్ వెబ్స్టర్ 1957లో ప్రకటించి నేటి షేక్స్పియర్ అనే గ్రంథంలో కూడా అలానే 7 దశలుగా విభజించడం జరిగింది. శ్రీనివాస అయ్యంగార్ 1964లో ప్రకటించిన షేక్స్పియర్ నైపుణి అనే ప్రపంచం షేక్స్పియర్ హిజ్ వరల్డ్ అండ్ హిజ్ ఆర్ట్ అనే గ్రంథంలో ఈ దశలు 5 ఉన్నాయి. అందరూ అంగీకరించిన 4 దశలు మరో దశని జోడించడానికి ఆయన ఒక కారణం చెప్పారు. అటు సుఖాంతాల నిర్వచనంలో విషాదాంతాల నిర్వచనంలో రాని కొన్ని నాటకాలు ట్రాయిలస్ అండ్ క్రెసిడా, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, మెజర్ ఫర్ మేజర్ వంటివి చాలా తీక్ష్ణ ప్రమోదాంతము నిరాశ ప్రమోదాంతము పిలవటం తగదు. హ్యామ్లెట్ కూడా ఈ పరిధిలోకి వస్తుంది. కనుక కొందరు వీటిని సమస్య నాటక ప్రాబ్లం ప్లేస్ ఈ సమస్య నాటక రచనా కాల ఒక దశగా పేర్కొంటే సర్వజనంగా జన అంగీకారమే 4 దశలు. ఈ దశ కూడా మొత్తం 5 దశలు అవుతుంది. విమర్శకులు దేన్ని మనస్సులో పెట్టుకొని ఈ విభజన చేశారు. ఆయా విషాదం సమస్య వేదాంతం లేక ఆయా దశల్లో చేయబట్టిన నాటక ప్రక్రియ బట్ట చారిత్రకం ప్రమోదాంతం తీక్షణ ప్రమోదాంతం అని ప్రశ్నిస్తే 2 సరైనవు కావనిపిస్తాయి. ఆయన నాటక రచన జీవితాన్ని 4 దశలుగా విభజించడం అంటూ వస్తే ఆ విభజన పరిణామ వికాసాన్ని మూలాధారంగా తీసుకో. అంటే మొదటి దశని ప్రయత్నమని, 2వ దశని ప్రాగల్భ్యమని, 3వ దశని పరిణతి అని, 4వ దశని పరాకాష్ఠ అని పిలవడం సమంజసం. ఈ 4 దశలు తిరిగి చేస్తాయి. ఒక దశలో ఆయన ప్రమోదాంతాలే కాక విషాదాంత చారిత్రకాలు కూడా రాస్తారు. అలాగే ఆ దశలో వ్రాసిన నాటకాలు ప్రేమ ఉండదు, విషాదం తాత్వికం ఏదైనా ఉండదు. అది ఏ ప్రక్రియ, అందరి ముఖ్య లక్షణం ఏది అన్నది కాదు. అది ఇంకా ప్రయత్న దశలోనే ఉందా, లేక నాటకకర్త యొక్క ప్రాగల్భ్యం అందులో కనిపిస్తోందా, సంపూర్ణంగా పరిణతి చెందిన నైపుణితో రాయబడిందా, లేక ఈ దశలన్నింటినీ దాని నిశ్చలమై మనస్సుతో పండిన గుండెతో పరిపూర్ణ వికాసం చెందిన మేధా సంపదతో పరాకాష్ఠలో రాయబడిందా అనేది ముఖ్యం. అలా పరిశీలిస్తే షేక్స్పియర్ నాటక రచనా నైపుణ్యం ఎలా పరిణామం చెందింది అర్థము. మిగతా విషయాలు రేపు. Ay.